హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెక్లెస్ రోడ్లోన ప్రసాద్ ఐమాక్స్ దగ్గరలో మనకు ఫుడ్ కోర్ట్ అయితే జరుగుతుందన్నమాట. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మనకు 3 days అయితే సీ ఫుడ్స్ అయితే మనకు ఇక్కడ షో జరుగుతుంది. మనం టేస్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క సీలో మనకు రొయ్యలు కానివ్వండి, చేపలు కానీ, సొర చేప కానివ్వండి, ప్రతి ఒక్కటి ఫుడ్ ఐటమ్స్ మనకు సీ ఫుడ్స్ మొత్తం ఇక్కడ స్టాల్ అయితే పెట్టారు. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు నా చేతిలో ఉండేది హలీం అంటే గుర్తొచ్చేది మటన్ హలీం, చికెన్ హలీం. కానీ ఈరోజు మనం డిఫరెంట్గా టేస్ట్ చేయబోతున్నాం ఫిష్ హలీం. ఫస్ట్ టైం ఫిష్ హలీం ట్రై చేస్తున్నాను. కానీ అసలు ఫిష్ తోటి ఫస్ట్ టైం నేను హలీం తిన్నా. అది చేయాలని మీకు ఎలా థాట్ వచ్చింది? ఫిష్ ఐటమ్స్ తింటలేరు కాబట్టి బాగా అందరూ మటన్ చికెన్కు అలవాటు పడ్డారు కదా. మన ఫిష్ పోషక పదార్థం కాబట్టి ఫిష్ రకాలు చేస్తే జనాలు అంతా తింటారు. ముళ్ళు వల్ల తినట్లేదు కాబట్టి ముళ్ళు లేని ఐటమ్ తింటారని మేము ఇట్లా ఒక్కొక్క ఐటమ్స్ రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనము క్రాబ్ టేస్ట్ చేస్తున్నాం. చూడండి, క్రాబ్ అయితే నాకన్నా కొంచెం చిన్న సైజు ఉంది, కానీ పర్లేదు. ఫస్ట్ టైం నేను క్రాబ్ తింటున్నా. ఇట్లా నిమ్మకాయ తీసుకొని, ఇట్లా వండుకొని, ఇట్లా ఎర్రగడ్డ తీసుకొని తింటూ ఉంటే ఆ కాంబినేషన్ చూడు క్రేజ్ అడుగు. ఇక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ క్రాబ్ని ఫస్ట్ టైం తింటున్నా. ఎట్లా తినాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ బాగుందన్న, నిజంగా బాగుంది. ఇప్పుడు మనము ఫిష్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం. బోన్లెస్ ఫిష్ బిర్యానీ. ఫస్ట్ టైం తింటున్నాం బిర్యానీ కూడా. బాబా ఏముంది, మా ఫ్రెండ్స్ చూడండి ఆగలేక తింటారు. ఇట్లా నిమ్మకాయ ఇట్లా వండుకొని ఇట్లా తింటే ఆ కాంబినేషనే వేరు. ఏమన్నా ఉందా? చికెన్ బిర్యానీ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మెత్తలు చూడండి, చాలా చిన్నవి ఉన్నాయి. నా వేలంత ఉన్నాయి. ఫస్ట్ టైం తింటున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి నిజంగా. ఈ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సీ ఫుడ్స్ నేను ఏవేవితో మిస్ అయ్యానో అన్నీ ఇక్కడ తింటున్నా. మా ఫ్రెండ్స్ చూడండి ఆగలేక తీసుకుని వెళ్ళిపోతారు. చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఐటెం రవ్వ. చూసారు కదా, రవ్వ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా నిమ్మకాయ దీని మీద మటుకు ఖచ్చితంగా నిమ్మకాయ కాంబినేషన్ కావాలని మనకు కాదు అందరికి కావాలా. ఇట్లా ఎర్రగడ్డ తీసుకొని మనము ఈ రవ్వ ఇట్లా టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది నిజంగా. నిమ్మకాయ వండుకొని తింటే ఉంది చూడు స్వామి రంగా, అదుర్సే. నేను టంటడా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెం వచ్చేసి పాంప్లెట్ అనమాట. ఆంధ్రాలో వచ్చేసి దీన్ని జిలేబీ కూడా అని పిలుస్తారు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాము. ఈ జిలేబీని అదే ఈ పాంప్లెట్ని ఇట్లా నిమ్మకాయ ఇట్లా వండుకొని, ఈ పొడిని ఇట్లా వేసుకొని, ఇట్లా తీసుకొని ఒక ఆనియన్, మనకు ఆనియన్ ప్రతి దాంట్లో ఉండాలబ్బా, నిమ్మకాయ ఆనియన్ అనేది మొత్తం పండు కింద వేసుకొని తింటూ ఉంటుంది చూడు స్వామి రంగా, స్వర్గానికేగా డైరెక్ట్. ఇప్పుడు దాకా ప్లేట్లో అన్నీ వెరైటీస్ చూసాము. ఇప్పుడు చూడండి నా చేతిలో ఉంది చిట్టి ప్రాన్స్ అనమాట. చిట్టి రొయ్యలు చాలా చునికి ముద్దిగా ఉంది, కానీ మన పొట్టలో ఆకలి చాలా దండిగా ఉంది. చూసారు కదా పొగలు వస్తా, చాలా బాగుంది. మన ఈ మత్స్యకారుల ఎగ్జిబిషన్లో పచ్చళ్ళు ఉన్నాయి. అసలు ఏం పచ్చళ్ళు, మనము డైలీ తినే పచ్చళ్ళ లేకుంటే వెరైటీ డిఫరెంట్ పచ్చళ్ళ? ఒకసారి అక్కని అడిగి తెలుసుకుందాము. చలో అక్క, చెప్పండి.
ఈ ఏం పచ్చళ్ళు అసలు ఏమేం పచ్చళ్ళు ఉన్నాయి? ఇది చేపల పచ్చడి అండి. చేపల పచ్చడా? చేపల పచ్చడి. వామ్మ, ముళ్ళులు ఉండవా? ముళ్ళులు ఉన్నా కూడా మనము చేపలు డీప్ ఫ్రై చేస్తాం కదండి, ఆ ముళ్ళులు కనబడవు. పిల్లలు కూడా తినవచ్చు. ఇది పిల్లలు కూడా తినవచ్చు, చిన్న తినవచ్చు, చిన్న చిన్న పిల్లలు. చిన్న పిల్లలు కూడా తినవచ్చు. ఏమేం పచ్చళ్ళు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర రొయ్యల పచ్చడి ఉందండి, ఫిష్ పచ్చడి ఉందండి. ఇది ప్రాన్స్, ఇది ఫిష్. ఇది ప్రాన్స్, ఇది ఫిష్ అండి. ఇది రొయ్యల పచ్చడి, అది చేపల పచ్చడి. పచ్చడి. ఎండు చేపలు, ఎండు చేపలే, ఎండు చేపలు, ఎండు చేపలే, చిట్టి చిట్టి చేపలు. చూడు ప్రాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు ఎండు చేపలు తీసుకుంటున్నాం ఆఫీస్లో. ఇంకా కుమ్ముడే ఎండు చేపలు కర్రీ ఈరోజు ఈవినింగ్. చూసుకుందాం. చూశారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ నా పొట్ట సహకరించడం లేదు. ఫుల్ అంటే ఫుల్ కడుపు నిండా తిన్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అసలు ఆగడం లేదు, నాకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పుడైతే మనం లాస్ట్కి వచ్చేసి ఫిష్ ఇంకా బిర్యానీ తీసుకుందాం. ఇంకా ఇదే అండి ఈరోజు బ్లాగ్. చూస్తున్నాండి, ఇంకా మరొక కొత్త వీడియో చూస్తాము. చూసారు కదా, ఇట్లా తిన్నారు ఏదో లాక్కుంటారు ప్లేటు, అట్లున్నారు మా వాళ్ళు, చాలా తొందరగా ఉన్నారు. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింద కామెంట్ చేయండి. ప్లేట్ అయిపోయింది, ప్లేట్ వెళ్ళిపోయింది. ఇంకొక మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ డూ వాచ్ అయ్యండి.